ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రణమోధ్యాయము. అయితే సమస్తము కూడా పరబ్రహ్మము చేత శక్తివంతమై ప్రవర్తిల్లుతూ ఉన్నది. అందుకే అది తెలియబడుతున్నది, అది తెలుసుకుంటోంది. అంటే జ్ఞానాత్మకమే అవుతూ ఉన్నది. అట్టి శ్రీ గురు పరబ్రహ్మము చేత శక్తివంతమై ప్రవర్తిల్లుతూ ఉన్నది. కాబట్టి ఈ స్వస్వరూపమైనటువంటి ఈ జ్ఞాన ప్రాప్తి కోసం నేను అన్ని విధాలుగా కూడా ఎల్లప్పుడూ సాష్టాంగ నమస్కారాన్ని చేస్తూ ఉంటాను అని శిష్యుడు తన యొక్క భక్తి ప్రపత్తులను తెలియజేసుకుంటూ, యస్య జ్ఞానమిదం విశ్వం నదృశ్యం భిన్న భేదతః సదైక రూప రూపాయ తస్మై శ్రీ గురవే నమః. సకల విశ్వము కూడా శ్రీ గురు భగవంతుని యొక్క విభూతియే అయ్యున్నది. అంటే ఆ గురు పరమాత్మ యొక్క, అంటే ఆయన తెలియజేస్తే తప్ప తెలియని స్థితిలో అజ్ఞాన మోహాంధకారంలో ఉన్నది. అందుకే శ్రీ గురుదేవుడు భగవంతునితో సమానము. ఆ శ్రీ గురు భగవంతుని యొక్క మహిమే అయి ఉండడం వల్ల అంతా కూడా ఆయన యొక్క విజ్ఞాన స్వరూపమే. ఇలా అని తెలియజేస్తే తప్ప ఇది జ్ఞానవంతమైనది, ఈ యొక్క దేహాలు కూడా మరి జడాలని అవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా పరమాత్మ కంటే భిన్నమైన వస్తు రూపం లేనే లేదు. సర్వము కూడా పరమాత్మమయము అనే విషయాన్ని గురించి ఎవరు తెలియజేస్తారు అంటే శ్రీ సద్గురు సార్వభౌములు. అంతకుమించి మరొకరు ఈ విషయాన్ని గురించి తెలియజేయరు. ఎవరైనా చెప్పదలిస్తే జగత్ సంబంధమైన ఈ ప్రకృతి విషయాల యందు పరివ్యాప్తమయ్యేటువంటి దీని వైపు మరి విషయాలను కలగజేసేటువంటి వాటినే తెలియజేస్తారు. కానీ ఈ యొక్క పరమాత్మ తత్వాన్ని గురించి, విజ్ఞాన స్వరూపాన్ని గురించి శ్రీ గురు సార్వభౌములు తప్ప మరొకరు ఎవరు తెలియజేయలేరు. ఎందుకు అంటే ఆ యొక్క పరమాత్మ తత్వమే తానే అయ్యున్నారు కాబట్టి, ఆ యొక్క పరమాత్మ తత్వం యొక్క మహిమయే తానే అయ్యున్నారు కాబట్టి, ఆ యొక్క గురు భగవంతుని యొక్క అదంతా విభూతియే అయి ఉన్నప్పటికీ అదంతా కూడా ఆయన యొక్క విజ్ఞాన స్వరూపమే. ఆయన జ్ఞానము విజ్ఞానము. జ్ఞానము అంటే తెలుసుకొని, విజ్ఞానము అంటే జ్ఞానాన్ని అనుసరించి పొందినటువంటి అనుభవం. కాబట్టి అటువంటి విజ్ఞాన స్వరూపమే అంతా తానే ఉన్నాడు. సర్వం సద్గురుమయం. అంటే సత్ గురు, సత్తునందు ఎవడైతే వెలసిల్లేటువంటి గురువు అన్నప్పుడు బరువు, బృహత్తరము, గొప్పది, మహత్తరము అనేటువంటి అర్థాలు మనకు అనేకం స్ఫురిస్తాయి. అలాగే ఇక్కడ సత్ గురువు, సద్ అంటే సత్ అంటే సర్వేక సత్తా, సర్వానికి సత్తా కలిగి ఉన్నటువంటి విషయాన్ని బృహత్తరంగా మహా గొప్పగా చెప్పగలిగినటువంటి విషయానికి అర్హుడు ఎవడై ఉంటాడో వాడే సద్గురు. సర్వ సమస్త రూపానికి కూడా ఇలా ప్రకాశింపబడేటువంటి అంతర్లీనంగా ఉన్న పరమాత్మక శక్తి తానయ్యుండి, ఆ తత్వాన్ని తనయ్యుండి ఆ తత్వాన్ని గురించి తెలియజేసేటువంటి వాడు ఆ బృహత్తరుడు, ఆ సద్గురుడు తప్ప మరొకడు లేడు అని చెబుతూ, అందుకే ఇదంతా విజ్ఞాన స్వరూపము. ఈ విజ్ఞాన స్వరూపము యొక్క రూపమంతా గురుడే అయ్యున్నాడు. విశ్వం అంటే ఏంటి? దృశ్యము. అది మరి మిథ్యాభూత వస్తువే కదా. విశ్వము అనేటువంటిది కల్పించబడినది లేదా వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది. వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన దానికి స్థిరత్వం లేదనే కదా అర్థం. అయితే అది మిథ్యాభూత వస్తువు అయినప్పటికీ కూడా ఏమైంది? అది అంతా వ్యాపించి ఉన్నది. అబద్ధం ఎక్కడ ఉన్నది? ఈ ప్రదేశంలో ఉన్నది, ఇది కల్పించబడింది అని ఒక్కొక్క ప్రదేశాన్ని విచ్ఛిన్నం చేసి చూపించగలమా? లేదు. మన తెలివి ఎంతవరకు వెళుతుందో అంతవరకు కూడా మిథ్యాభూత వస్తువులతో నిండిపోయినదే విశ్వం. అయితే అంతా కూడా వ్యాపించి ఉన్నది కదా, తన యొక్క స్వరూపమే. ఇక్కడ విశ్వం అంటేనే దృశ్యమైనప్పుడు అదంతా కూడా
రాకపోకలు కలిగినటువంటి వస్తుమయ జగత్తు కాబట్టి ఆ వస్తువు ఎక్కడున్నది అంటే అది కూడా అంతా వ్యాపించే ఉన్నది. అది కూడా తన యొక్క స్వరూపమే, అంటే అది జ్ఞాన రూపమే, అంటే అది కూడా చైతన్యాత్మకమే. సర్వానికి కూడా ఉండేటువంటిది సదా ఏకమాత్ర వస్తువు పరమాత్మ తప్ప మరొకటి లేదు అని చెప్పినప్పుడు ఈ జగత్తని, విశ్వమని, శరీరాలని, ఇంద్రియాలని, కోపతాపాలని, మరి ఇటువంటి వస్తు గ్రహణాలని, ఈ యొక్క వస్తు త్యాజ్యాలని, ఇటువంటి విషయాలు మరి మరొకటి ఉంటాయా? ఇవన్నీ కూడా మనం సుబోధ కోసం, బోధనా సౌకర్యం కోసం కల్పించుకున్నటువంటి వస్తుతతి. అంతేకాని తన యొక్క స్వరూపము జ్ఞాన స్వరూపమే అయి ఉన్నది, చైతన్యాత్మకమే అయి ఉన్నది. ఇదంతా పరమాత్మ యొక్క చైతన్య సత్తా మాత్రము చేతనే ఇదంతా ప్రకాశవంతమవుతుంది. అదంతా కూడా మళ్ళీ దాని యందే లీనమవుతుంది అని చెప్పడం కోసం ఇలా చెప్పడం అనేటువంటిది వ్యవహారం కొరకే అని తెలియాలి కదా. అలా తెలిసినప్పుడు కేవలము చైతన్యాత్మక పరబ్రహ్మమే అద్వితీయము. ఏ చైతన్యవంతమైనటువంటిది ఉండే ప్రతి పదార్థాన్ని కూడా మరి జాగృతం చేస్తూ ఉన్నది, ప్రతి ఒక్క జడ పదార్థానికి కూడా చేతనా సత్తా కలిగిస్తూ ఉన్నది అనే చైతన్యాత్మక పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో అది అద్వితీయము. అంటే దానికి రెండవది లేదు. ఎక్కడ చూచినా, ఉన్నా, విన్నా, చూచినా, చేసినా సర్వేక సమస్తము అది ఒక్కటే అయి ఉన్నది. మరి అది ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ లేదు అని చెప్పడానికి లేదు. దానికి ఖండ ప్రవృత్తి లేదు. అఖండము సర్వేక సమస్తము తాను ఒక్కటే అయి వెలుగుతూ ప్రకాశిస్తూ ప్రకాశింపజేస్తూ ఉన్నది. అది అపరిచ్ఛిన్నము, ఎప్పటికీ కూడా విభాజ్యము, విచ్ఛిన్నము అనేటువంటిది దానికి లేదు. సర్వము నిండి ఉన్నది. సత్తు చిత్తు ఆనంద స్వరూపము. అంటే అజ్ఞానవశము చేత ఎవరికైతే అజ్ఞానానికి లోబడి భాషిస్తుంది, భాషించుచూ ఉన్నటువంటి దానిని లయం చేయటానికే అంతా కూడా బ్రహ్మము మొదలైనటువంటి తత్వార్థాలను గురించి తెలిపారు. అజ్ఞాన వశము చేత నేను నాది అనే పరిచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థను నశింపజేసే నిమిత్తమే ఈ యొక్క బ్రహ్మము వస్తువు యొక్క తత్వార్థాలను గురించి తెలియజేశారు. కానీ విచారించి చూసినట్లయితే అది యథార్థమేనా అంటే ఎప్పటికీ వాస్తవం కాదు. మరొకటి వేరుగా కానీ కలిసి కానీ ఉన్నట్లయితే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా సమంజసాలే అవుతాయి. కానీ వేరొకటి లేనే లేదు. వస్తువే లేనప్పుడు ఎదమిత్తమని ఎట్లు నిర్ణయిస్తాం? నిర్ణయించలేం కదా. అది భేదంగా ఉంటుంది, అభేదంగానూ ఉంటుంది, భేదంతో ఉంటుంది, భేదం లేకుండానూ ఉంటుంది. ఇదంతా కూడా అతి ప్రసక్తంగానే భాసిల్లుతూ ఉంటుంది. ఎటువంటిది అంటే అతి ప్రసక్తము అంటే ఏ విధంగా కనబడుతూ ఉంటుంది అంటే అతిగానే కనపడుతుంది, లేకుండానూ కనబడుతుంది. జగత్తుకి బ్రహ్మానికి ఏమి సంబంధము అని వాదించేటువంటి వారు ఉంటే వారు ఈ విషయాన్ని గురించి గమనించుకోవలసింది. అయితే జీవ బ్రహ్మ అంటే జీవుడు వేరు, దేవుడు వేరు, జీవుడు వేరు, బ్రహ్మం వేరు అనేటువంటి అభేద ప్రతిపాదికమైనటువంటి మహావాక్యార్థాల ద్వారా ఇప్పుడు మనకు మహావాక్యాలలో ఏమని చెప్పి ఉన్నారు? ఐతిరేయ ఉపనిషత్తులో ఏమని తెలియజేశారు? ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది అంటే కలిగి ఉన్నది, మిగిలి ఉన్నది, శేషించి ఉన్నది ఏంటి అంటే బ్రహ్మ పదార్థమే. ఎవరి ద్వారా కల్పించబడింది? సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మము చేతనే కల్పించబడింది. ఇది ఎక్కడ మరి లుప్తమవుతుంది? బ్రహ్మమునందే లీనమవుతుంది. ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు ఏంటి? జ్ఞానం కాదు, ప్రజ్ఞానం అంటే దాని యొక్క అర్థం ఏంటి? ప్రకృష్టమైనటువంటి జ్ఞానం, నిరతిశయమైనటువంటి జ్ఞానం. అంటే ఏది కూడా ఉన్నదానికంటే అదనంగా ఏది కనబడకుండా ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది నిరతిశయమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానానికి అయితే జీవ బ్రహ్మ అభేద ప్రతిపాదికమైనటువంటి మహావాక్యార్థాల అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమునే అయ్యుంటిని, మరి అయమాత్మ బ్రహ్మ, ఈ కనబడేటువంటిది సర్వము కూడా ఈ కనబడే ఆత్మ పరబ్రహ్మమే. తత్వమసి, తత్ తము త్వము అసి, ఈ మూడు కూడా ఏ సర్వవ్యాపకమైన
పరమాత్మతత్వం ఉన్నదో అది నీవే అని చెప్పడం. ఆ చెప్పేటువంటి దానికి ఈ వాక్యార్థాల యొక్క తత్వం ఏ విధంగా కనబడుతున్నది అంటే, ఈ మహావాక్యాల యొక్క అర్థం అంటే ఆ బ్రహ్మమే నేను ఆ బ్రహ్మ పదార్థం అనే అంతకుమించి మరొక పదార్థం అనేటువంటి నేను నీవు అనేటువంటి పదార్థాల యొక్క వ్యత్యాసం ఇక్కడ లేదు. ఏ సర్వవ్యాపకమై ఉన్నది ఒకే వస్తువు, అదే పరమాత్మ. ఆ పరమాత్మ నేను అని చెప్పేటువంటి వాక్యాల యొక్క తత్వాన్ని కూడా ఈ విధంగానే తెలియజేస్తారు. అంతేకాదు, ఎలాగంటే వ్యాధి గలవానికి ఔషధాలను తెలుపుతారు. ఇప్పుడు ఎవరికైనా శరీరానికి అనారోగ్యం కలుగుతుంది, వానికి కొన్ని మందులు రాసి ఇస్తారు. ఆ మందులు రాసిచ్చి పేపర్ మీద, అదే కాగితం మీద రాసిచ్చినంత మాత్రాన తగ్గదు. ఆ మందులు తీసుకొచ్చుకొని ఆ మందులు సేవించడం వల్ల ఆ రోగం మాత్రమే నశిస్తుంది. అంటే ఇప్పుడు ఆ రోగం నశిస్తుంది అంటే అదంత మాత్రమే, అక్కడ ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పక్కర్లేదు. ఎందుకు? అసలు వాడు మొదటి నుండి ఆరోగ్యవంతుడే. ఆరోగ్యము అనేది ఆవరణ పైన అనారోగ్యము అనేది ఉన్నది. అనారోగ్యము తొలగిపోతే స్వతసిద్ధమైనటువంటి ఆరోగ్యం ఉండనే ఉంటుంది. అట్లాగే కాని వ్యవహారంలో మనం ఏమనుకుంటాము, ఔషధం వ్యాధిని పోగొట్టింది అని అక్కడ ఆగకుండా మళ్ళీ ఆరోగ్యాన్ని కలగజేసింది అని అనుకుంటాం. అక్కడ ఆరోగ్యాన్ని ఔషధం కలగజేయదు, అనారోగ్యాన్ని పోగొడుతుంది. అప్పుడు సహజంగా ఉండేటువంటి ఆరోగ్యం ముందుగానే సిద్ధించి ఉంటుంది కాబట్టి సహజమైనటువంటి సిద్ధించినటువంటి ఆరోగ్యం అలాగే ఉంటుంది. పైగా ఆరోగ్యమునందు ఆవరించబడినటువంటి అనారోగ్యం మాత్రమే ఔషధ సేవ చేత నశిస్తుంది అని చెబుతూ, అంతేకాదు సుఖముగా ఉండడం సహజమే, అంటే స్వస్థపడి ఉండడం మానసికంగా కానీ లేదా శారీరకంగా కానీ ఈ సుఖంగా ఉండడం అనేటువంటిది సహజమే. కానీ రోగాదులు ప్రతిబంధకాలు. ఏ విధంగా? రోగాలు, అనారోగ్యాలు, మానసిక సంచలనాలు ఇటువంటివన్నీ కూడా ఏంటి? ప్రతిబంధకం. సుఖంగా ఉండడానికి అవి దుఃఖాన్ని కలుగజేస్తాయి. శారీరకంగా ఇబ్బంది పెట్టడం కానీ, మానసికంగా కలత చెందించడం కానీ, ఈ విషయాలన్నీ కూడా ఏంటి అంటే ఆ సుఖానికి ప్రతిబంధకం, సుఖంగా ఉండనివ్వవు. ఆ ప్రకారంగానే సకల వేదాంత శాస్త్రాలు కూడా, అంటే వేదమును గురించి తెలియస్తాం. వేదాంతము అంటే తెలిసేటువంటి దానికి కడలో చివరలో ఉండేటువంటిది. ఇక అంతటితో ఏదైతే తెలియదగినదో అది వేదము, ఏదైతే అనుసరించి అనుభవాన్ని సాధిస్తామో అది అంతము. అట్లాగే ఈ వేదాంత శాస్త్రాలు అంటే సర్వము కూడా పరమాత్మమయం, పరమాత్మ కంటే మరొకటి లేదు అని తెలియజేసేటువంటి శాస్త్రాలే వేదాంత శాస్త్రాలు. ఆ వేదాంత శాస్త్రాలు మహావాక్యాలకి సంబంధించినటువంటి తత్వార్థాలు. మహావాక్యాలను గురించి ప్రజ్ఞానం బ్రహ్మ, అయం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి అనేటువంటి వాటి యొక్క అర్థాలు ఇవన్నీ కూడా గురువుల యొక్క మరి సంబోధనం వల్లనే మరి శ్రవణం చేసినప్పుడు మూలము నుండి ఉన్నటువంటి ఎక్కడి నుండో వాసనలు గ్రంథుల రూపంలో ఉండి ఆ సంస్కారాల రూపము చేతనే శరీరాలు అనేవి ఉత్పన్నమవుతూ ఉన్నవి. అటువంటి ఉత్పన్నమయ్యేదానికి మూలమైనటువంటి విచ్ఛిన్నము కానిటువంటి గ్రంథులు ఎక్కడ ఉన్నవో అటువంటి మూల అజ్ఞాన నాశనం కోసమే ఏర్పడి ఉన్నవి ఈ మహామంత్రార్థ వాక్యాలు కానీ, ఈ మహావాక్యాలు, ఈ చతుష్టయము కానీ, ఇవన్నీ కూడా గురువు యొక్క బోధ చేత వాడు ఎటువంటి తీవ్రమైన ఇచ్ఛా భక్తి శ్రద్ధ కలిగినటువంటి శిష్యుడు అనుసరించినటువంటి విషయముతోటి మూలము నుండి కూడా అజ్ఞానము నశించిపోతాయి. దీని చేత ఏమవుతుంది? సత్తామాత్ర పరబ్రహ్మం వస్త్వావరణ భంజకత్వం కలుగుతుంది. అంటే అక్కడ పరబ్రహ్మము అనేటువంటి వస్తువును ఆవరించిన ఏ అజ్ఞానము అనేటువంటిది ఉన్నదో అది నశించిపోతుంది. కానీ ఉన్న వస్తువు ఉన్నట్లే ఉంటుంది. జ్ఞానాన్ని ఆవరించినటువంటి ఏ అజ్ఞానం అయితే ఉన్నదో ఆ అజ్ఞానం నశించిపోతుంది. మొట్టమొదట జీవి వాడు జ్ఞానవంతుడే. విషయాల యొక్క
మరి కోరికల వల్ల, విషయాల యొక్క సంగము వల్ల వాడికి అజ్ఞానము అనేది ఆవరించింది. ఆ అజ్ఞానము ఆవరించినప్పుడు ఈ వేదాంత శాస్త్రాల ద్వారా కానీ, మహనీయుల ద్వారా బోధింపబడినటువంటి మహావాక్యాల యొక్క ఈ చతుష్టయము అనేటువంటి జ్ఞానబోధ చేత ఈ ఆవరించబడినటువంటి అజ్ఞానము అనేది నశించిపోతుంది. అంటే వ్యాధి కలిగిన వానికి ఔషధ సేవ చేత అనారోగ్యం నశిస్తే స్వతసిద్ధమైనటువంటి ఆరోగ్యం ముందుగా ఉన్నది అలాగే వికాసవంతంగా ఉంటుంది అని చెప్పడం కోసం ఈ విధమైనటువంటి అంటే జ్ఞానాన్ని ఆవరించినటువంటి అజ్ఞానం నశింపజేయాలి అంటే వేదాంత శాస్త్రాలు, సాధుజన సేవలు, మహనీయుల యొక్క శుశ్రూషా భాగ్యాన్ని, మరి మహావాక్య చతుష్టయాన్ని, ఇటువంటి జ్ఞాన సంబంధితమైనటువంటి విషయాలను అనుసరిస్తే జ్ఞానాన్ని ఆవరించిన అజ్ఞాన ఆవరణ అనేటువంటిది తొలగిపోతుంది. అప్పుడు జ్ఞానమాత్రమే సిద్ధించి ఉన్నటువంటి వస్తువు అలాగే ఉంటుంది. అది అద్వితీయమైనది, దానికి రెండవది లేదు. ఇంకా అది ఒక్కటే ఉన్నది. అదేంటి? జ్ఞానరూపమై ఉన్నది కానీ పరమాత్మ వస్తువు అని చెబుతూ, అయితే ఈ జ్ఞానరూప ప్రయత్నం ద్వారానే పరమాత్మ తత్వాన్ని సమీపించగలం, పరమాత్మ సన్నిధిని చేరుకోగలం, పరమాత్మ యందు లీనం కాగలం. అటువంటిది అద్వితీయమైనది, రెండవది లేనిది, అది సత్యమైనది. అయితే జీవుడు, జగత్తు, మాయ, అవిద్య ఇదంతా ఏంటి? కల్పితం. ఇక్కడ మరి ఇన్ని చెప్తున్నాం కదా, ఈ జీవుడని, ఈ దేహమని, ఈ జగత్తని, ఇదంతా మాయని, మరి అవిద్య, అజ్ఞానము అని ఇవన్నీ చెప్తున్నాం కదా, ఇవన్నీ జడాలే. వీటన్నిటికీ కూడా చైతన్య శక్తి ఏది? పరమాత్మ యొక్క చైతన్య శక్తి. మరి ఇదంతా కల్పించబడింది. అంటే జీవుడనేటువంటి పదార్థం ఉంటే కదా ఇక్కడ అభేదం అని చెప్పడం. అసలు జీవుడనే వాడే లేడు, ఉండేటువంటిది పరమాత్మే. వాడిని దేవుడను, జీవుడను, శరీరమను, జగత్తను, విశ్వమను, ఏదన్నాను, ప్రకృతి అను, జగత్తును, దృశ్యమను, ఎన్ని అన్నప్పటికీ కూడా ఇక్కడ పరమాత్మ సత్తా తప్ప మరొక వస్తువు లేదు అని మనం అనేక పర్యాయాలు, ఎన్ని రకాల మాటలు చెప్పి మార్చుకొని, ఎన్ని విషయ పరిశీలన చేసినప్పటికీ కూడా మళ్ళీ చివరికి ఏమొస్తూ ఉన్నాం అంటే ఇక్కడ జీవుడని, జగత్తని, మాయని, అవిద్యని, అజ్ఞానమని, విశ్వమని, ప్రకృతి అని, దృశ్యమని, ఇటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఏంటి? కల్పన మాత్రమే. ఇవన్నీ కల్పితమే, కల్పించినవే. ఇక్కడ జీవుడు అనే పదార్థం ఉన్నదా అంటే లేదు. జీవుడు అనే పదార్థం వేరుగా, పరమాత్మ కంటే వేరుగా ఉండవుతుంటే అప్పుడు మరి దానిని ఏమంటాం? అక్కడ ఇక జీవుడు, ఇక్కడ రెండు భేదాన్ని గురించి చెప్పాలి. ఇక్కడ జీవుడు అనే పదార్థమే లేదు, లేనప్పుడు ఇంక అక్కడ భేదము అభేదము అనేది ఉంటుందా? లేదు. అయితే ఇక్కడ జగత్తుంటే కదా వేరు కాదని చెప్పడం. ఇక్కడ జగత్తు అనేది లేనిది, కానీ ఉంటే అది పరమాత్మ యొక్క సాంగత్యము చేత అది ఊనుకున్నట్లుగా మరి ప్రవర్తిల్లుతున్నట్లుగా కనబడుతుంది, కానీ పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు కానే కాదు. అంటే జీవుడు లేడు, జగత్తు లేదు. ఈ తత్వము అంతరమున ఇడుకొని, అంటే ఎవరైతే ఈ తత్వాన్ని గురించి అంతరంగికంగా ఎవరైతే ఎల్లప్పుడూ స్మరణము మననము చేస్తూ ఉంటారో అదే వేదాంత శాస్త్రం. సత్యమైనటువంటి దాని యందు స్థిరపడి అసత్య వస్తు పదార్థాన్ని విమర్శించి దూరీకరించుకోవడమే వేదాంత శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అనుసరించడం అని చెబుతూ, అంతేకాదు ఇది ఎటువంటిది? వేదాంత శాస్త్రాన్ని గురించి ఎవరైనా చెప్పాలి అంటే కొంతవరకు మాత్రమే మాటలతో చెప్పగలం. మిగతాది మనోవాగతీతం, మనస్సుకు అందదు, వాక్కుకు అందదు. మనస్సుకు అందితే అక్కడ మనస్సు అనే పదార్థం ఒకటి ఉన్నది, వాక్కు అనేటువంటిది మనోగతమైనది. కాబట్టి ఇక్కడ వాక్కుతో వచించడానికి, మనస్సుతో సంకల్పించడానికి కూడా సత్య వస్తువుకి ఏమాత్రము సాటిగావు. సత్యాన్ని దర్శించినా స్పర్శించినా అక్కడ మనస్సు అనేది విలీనమవుతుంది, దానికంటూ ఒక ప్రత్యేకత అనేది లేదు. ఆ జ్ఞానం లేని కారణము చేత ఇది ప్రత్యేకంగా అది సంచరిస్తూ ఉంటుంది. ఆ యొక్క బ్రహ్మజ్ఞానోపదేశము చేత, దాని యొక్క అనుగమనము చేత మనస్సు అనేది దాని యొక్క
స్థితి కోల్పోయినప్పుడు మిగిలి ఉండేటువంటిది ఆ పరమాత్మ తత్వమే. అందుకే అది సంకల్పించలేము, వాక్కుతో వచించి చెప్పలేము. అందుకే మనస్సుకి వాక్కుకి కూడా అతీతమైనటువంటి విషయం. మరి దానిని వేదాలు తెలియగలవా అంటే దానిని తెలియజెప్పేది తెలియవు. వేదము శృతులు ఎప్పుడూ కూడా పరమాత్మ తత్వాన్ని గురించి తెలియజెప్తాయి, అవి ఎరుగవు. అవి వెరిగినవి అంటే వాటికి ఒక ప్రత్యేకత ఉండదు, అవి కూడా పరమాత్మ యందు లీనమవుతాయి. ఏ విధంగా అంటే కరెంటు గురించి తెలుసుకోవాలి అంటే బల్బులు పెట్టి మరి వెలుగును చూసి లేదా ఒక యంత్ర పరికరాన్ని పెట్టి కరెంటు ఉన్నదో లేదో చూసుకుంటాం. అంతేకాని నేను కరెంటు నేరుగా చూస్తానని ప్లగ్ తీసి స్విచ్ చేసి అందులో వేలు పెడితే అక్కడ మనం ఉంటాం, కరెంటులో లీనమవుతాం, శరీరం పతనమవుతుంది. అట్లాగే పరమాత్మ తత్వమునందు వేదాలైనా ఇంకొకటైనా ఏదైనా సరే దాన్ని గురించి తెలుసుకున్నప్పుడు దాని యందు లీనమవుతుందే కానీ మళ్ళీ తెలుసుకునే దాని యొక్క ప్రత్యేకమైన స్థితి మళ్ళీ మిగిలి ఉండదు అని చెబుతూ, అంతేకాదు ఈ ఉపనిషత్తులు గురువులు కూడా మార్గదర్శకులే. ఉపనిషత్తులు తెలియజేసిన గురువులు చెప్పిన వీరంతా కూడా పరమాత్మ తత్వాన్ని అనుసరించేటువంటి మార్గాన్ని చూపించేటువంటి వారే. ఇవన్నీ కూడా దేనికోసం ఏర్పడినవి అంటే బోధన మాత్రమే, ఇవన్నీ తెలియజేయడం కోసం మాత్రమే ఏర్పడినవి అని తెలుపుతూ, అంతేకాదు దృశ్యం కనపడుతూ ఉన్నదా, యథార్థంగా మనం చెప్పుకున్నటువంటి భావనలన్నీ కూడా కావలసినవి. అయితే ఈ దేహము అనేటువంటిది కనబడేటంత వరకు కూడా తమోనాశము కోసమే, తమస్సు నశించడం కోసమే ఈ దీప ప్రకాశము వాంఛితమగినట్లుగా మనకు చీకటి పోవాలి అంటే కదా అని కోరుకుంటే కదా దీపాన్ని వెలిగించేది. అలాగే మరి స్వస్వరూప జ్ఞానము తప్పనిసరిగా ఉండి తీరాల్సింది. ఆ దృశ్యమే లేకపోతే ఇక చెప్పవలసినదేమున్నది. అందుకని శ్రీ గురుదేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఏమని చెప్తూ ఉన్నారు అంటే దృక్స్వరూపే స్థిరం కుర్యాత్ అదృశ్యం దృశ్యమేవహి అంటే ఆత్మస్వరూప స్థిరత్వం కలిగితే ఇంకా దృశ్యం ఎక్కడుంది, ఇంకా లేదు కదా. ఆత్మ సాక్షాత్కార స్థిరత్వం కలిగితే దృశ్యం అనేది భాషిస్తుందా, అది కనపడదు. దృశ్యము గనక కనబడిందనుకో ఇక ప్రకాశములో చీకటి ఉండనట్లుగానే ఇది యథార్థం ఇదే కదా. ఉపనిషద్వాక్యం ఏమని చెప్తుంది, దృశ్యము గనక కనబడితే పరమాత్మతత్వము కనబడదు, ఆత్మస్వరూప స్థిరత్వము ఉండదు. ఆత్మస్వరూపమునందు ఎవడైతే స్థిరుడై ఉన్నాడో వానికి దృశ్యం లేదు, నశించింది. అంటే వెలుగులో చీకటి ఉంటుందా, ఉండదు. యథార్థం అంటే ఇదే ఉపనిషత్వాక్యము అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.